మరి ఏదైతే నగర అభివృద్ధి మీద మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మరి ఈ 6 నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నగరానికి ఏమి తెచ్చారో వాళ్ళు స్పష్టం చేయలేదు తప్ప, ఏదో నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేశారు తప్ప, మరి కాంగ్రెస్ పార్టీ ఇది చేసిందని చెప్పేటువంటి దమ్ము ఇలా కాంగ్రెస్ నాయకులకు లేకుండా పోయింది. మరి ఈ 6 నెలల్లో ఏదో నయం నగర్ నాలా మాన్ నాయన రాజేంద్ర రెడ్డి తెచ్చిండు అని చెప్పుకుంటూ సిగ్గుండాలి కాంగ్రెస్ నాయకులకి. మరి ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారిని మెప్పించి ఒప్పించి మరి వినయ్ భాస్కర్ గారు ఆనాడు తీసుకొచ్చి దాన్ని నాలాని చేసినటువంటి సందర్భం. మరి వినయ్ భాస్కర్ గారు అదే కేటీఆర్ గారు దాన్ని పనులు ప్రారంభించారు. ఇలా మీరు వచ్చి ఎవరికో పుట్టిన బిడ్డని ఎత్తుకొని నాకు పుట్టినట్టుగా ఉన్నటువంటి సందంగా ఇలా కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేగా వ్యవహరించడం చాలా సిగ్గుచేటు. మరి 6 నెలల్లో మరి రేవంత్ రెడ్డిని మెప్పించి ఒప్పించి ఏం తీసుకొచ్చిండో మరి చెప్పాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు కూడా మరి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరి ఇప్పటివరకు ఏం తెచ్చారో కూడా మరి స్పష్టం చేయకోకుండా ఏదో నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తాను. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాపాలన కాదు నడిచేది, అప్రజాస్వామికమైనటువంటి పాలన నడుస్తూ ఉంది. ఈరోజు నిరుద్యోగ సమస్య మీద మా మోతీలాల్ నాయకు ఇవాళ నిరుద్యోగ సమస్య మీద మాట్లాడుతూ ఉంటే మరి ఆయనని లాఠీ చార్జ్ చేసి ఇలా హాస్పిటల్లో ఉంటే దాన్ని కనీసం పరామర్శించడానికి కూడా అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రం నెలకొంది. మరి దీన్ని ప్రజాపాలన అంటారా? ఏదో రేవంత్ రెడ్డి సీఎం గారు వరంగల్ పర్యటనకు వస్తే నిజంగా మాకు వరంగల్ జిల్లాకు వరాలు జల్లులు వస్తాయని చెప్పేసి మా నిరుద్యోగ సమస్యను విన్నవించాలని చెప్పేసి మా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు మరి పలు విద్యార్థి సంఘ నాయకులు ఒక రిప్రజెంటేటివ్ రూపంలో ఇద్దామని వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళను కూడా అరెస్ట్ చేసి ఇవాళ పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ. మరి ఎక్కడుంది ప్రజాపాలన? మరి ప్రజాపాలన అంటే ఇక్కడికి వస్తే మరి అందరూ వినతులు తీసుకోవాలి, పరిష్కరించే ప్రయత్నం చేయాలి. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ మరి సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రయత్నం చేశారా? చేయలేదు. ఎక్కడికెక్కడ అరెస్ట్ చేసి మరి ఇలా పోలీస్ స్టేషన్లో పెట్టి కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఇలా కనపడతా ఉంది. మరి ఎక్కడుంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఎక్కడ కనిపిస్తూ ఉంది? మరి దాని అంతా మరి ప్రజలు గమనించాలి. ఏదైతే నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి నాయకులు అవాకులు చేవాకులు పేరటము ఇది సమంజసం కాదు. మీరు గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవులు అనుభవించి మరి అటువైపు పోయి ఏదో మాట్లాడితే ప్రజలు నమ్ముతారంటే అది కాదు. మీ ఎమ్మెల్యేని మెప్పు కోసమే మీరు ఇలా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి నామినేట్ పదవుల్లో దక్కించుకోవాలనే ప్రయత్నంలో లాలుచిపడుతూ పదవుల వేటలో ఉన్నారు తప్ప మీరు ఈ ప్రజలకు ఇచ్చినటువంటి సంకేతం ఏం లేదు. ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాల గడ్డ మీద ఉద్యమాల పునాదుల మీద ఏర్పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలయ్యేంత వరకు మీ వెంటబడి తీరుతాం. ఏదో మొన్నటిదాకా ఎలక్షన్ ఉన్నాయి, ఒక 6 నెలలు ఒక 7 నెలలు ఆగుదామని చెప్పేసి ఆగినాం. రాబోయే రోజుల్లో మీకు తప్పకుండా మీ ఎమ్మడే పడతాం, మీకు చుక్కలు చూపించి మీ అంతే చూస్తాము. నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తామని చెప్పారు. గ్రూప్ 1 పోస్టులను పెంచుతామని చెప్పారు, పెంచలేదు. మెగా డిఎస్ అన్నారు, మెగా డిఎస్ లేదు. ఇవాళ ఏ రకమైనటువంటి ఉద్యోగాలు కూడా ఇవ్వకోకుండా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో నియామక పత్రాలు ఇచ్చి ఇలా మేము చెప్పుకుంటా అంటారు. ఎంత సిగ్గుచేటిది నిజం కూడా. ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు కానీ మంత్రుల తీరు కానీ చూస్తే నవ్వొస్తూ ఉంది. మీరు ఎవరు గమనించట్లేదు అనుకుంటారు, గమనిస్తూనే ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్పడం ఖాయం.